సవాయ నమః. ఓం గం గం గణపతయే నమః. ప్రతి ఒక్కరు కూడా రోజు భగవద్గీతని ఒక్క శ్లోకమన్నా అర్థాన్ని గ్రహించి జీవితంలో ఉపయోగించండి. 700 శ్లోకాలు కూడా మన జీవిత మాధుర్యాన్ని ముందుకు తీసుకుని పోయే శక్తి ఉంది. భగవద్గీత ఎందుకు చదవాలి? 4 వేదాలు, 18 పురాణాలు, 108 ఉపనిషత్తులు, 30 ధర్మశాస్త్రాలు, 2 ఇతిహాసాలు అన్నీ కలగలిపి వండి తయారు చేసిన దైవ ప్రసాదం అన్నమాట. కాబట్టి ఎంత పవర్ అంటే అంత పవరు. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు తిట్టినా ప్రతీకారం తీసుకోవడం నీకు చేత కాకపోయినా కాలం వారిని తప్పకుండా శిక్షిస్తుంది. దైవభక్తి రావాలంటే ప్రతి ఒక్కరూ రోజు ఒక్కో శ్లోకము చదివి పఠించండి, తరించండి, జీవిత మాధుర్యాన్ని అనుభవించండి. జై గురుదేవ్. ఆచార్య రామచంద్రాజీ, బెంగళూరు.